డిటెక్టివ్ ఎలెక్స్, మీరు లాస్ట్ దాకా వినండి. ఎందుకంటే ఈ స్టోరీ ఎలా కంటిన్యూ అవ్వబోతుంది అనేది లాస్ట్లో నా వేరే స్టోరీలతో వచ్చిన లింక్ కలిపాను. సో దయచేసి లాస్ట్ దాకా చివరి దాకా వినండి. ఒకతను సోఫాలో కూర్చుని టీవీలో న్యూస్ పెట్టుకుని చూస్తున్నాడు. న్యూస్లో యాంకర్ అప్పుడు, మన తెలుగు అమ్మాయి వర్తమాన నటి అయిన స్వాతిరెడ్డి హఠాత్ మరణం, సూసైడా లేక హత్య అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఇప్పుడే బాడీని హాస్పిటల్కి తరలించారు అని చెప్తుండగా అతను టీవీ ఆఫ్ చేశాడు. అతని పేరు సుభాష్ ఘోష్, బాలీవుడ్ డైరెక్టర్. కమిషనర్ ఆఫీస్కి ఎలెక్స్ వచ్చాడు. డోర్ ఓపెన్ చేసి, గుడ్ మార్నింగ్ సార్, అర్జెంట్గా రమ్మని చెప్పారు, టెల్ మీ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని మర్యాదగా అన్నాడు ఎలెక్స్. కమిషనర్ ఎదురుగా ఒక అతను కూర్చున్నాడు. అతని వైపు చూసి ఒక స్మైల్ ఇచ్చాడు ఎలెక్స్. అప్పుడు కమిషనర్ మాట్లాడుతూ, హా ఎలెక్స్, గుడ్ మార్నింగ్. ఇతను ఎవరో తెలిసే ఉంటుంది కదా, డైరెక్టర్ సుభాష్ గారు. ఆ కేసు నువ్వే చూస్తున్నావు కదా, ఆ హీరోయిన్ స్వాతిరెడ్డి చనిపోయింది, ఆమె ప్రజెంట్ ఈ మూవీలోనే యాక్ట్ చేస్తున్నారు. సుభాష్ గారు మనతో ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయడానికి వచ్చారు, తెలుసు కదా, ఆయన సెల్ఫ్ మేడ్ ఎంపరర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని నవ్వుతూ చెప్పాడు. స్మైల్ ఇస్తున్న ఎలెక్స్ నవ్వు ఆపేశాడు. ఇంకా ఎవిడెన్స్, క్లూస్, ఫోరెన్సిక్స్ వాళ్ళ వర్క్ జరుగుతుంది సార్. అన్నీ అవగానే నేనే మాట్లాడతా. ఇప్పుడు ఏం మాట్లాడినా నో యూస్. ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుస్తా. ఇఫ్ యూ డోంట్ మైండ్, అర్జెంట్ పనిలో ఉన్నా మీరు రమ్మంటే వచ్చాను, ఏదో ఇంపార్టెంట్ వర్క్ అనుకుని ఐ హ్యావ్ టు గో అని చెప్పి అలెక్స్ వెళ్ళిపోయాడు. సుభాష్ చిన్న స్మైల్ ఇచ్చాడు. కమిషనర్తో మాట్లాడుతూ, నేనేదో మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, ఎనీవే నాకు వర్క్ ఉంది, ఈ అమ్మాయి ప్లేస్లో వేరే హీరోయిన్ వెతుక్కోవాలి అని చెప్పి బయలుదేరుతుండగా కమిషనర్ అప్పుడు, తప్పుగా అనుకోకండి సార్, అలెక్స్ చాలా బిజీగా ఉన్నాడు ఆ కేసు గురించి, మీతో అవసరం పెడితే మీరు ఎక్కడున్నా వెతికి మరీ వస్తాడు అని చెప్పాడు. అప్పుడు సుభాష్, ఓకే చూస్తా మరి అని చెప్పి వెళ్ళిపోయాడు. అలెక్స్ క్రైమ్ సీన్ దగ్గర కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ డీటెయిల్డ్గా చూస్తున్నాడు. ఆమె గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా 4-5 చిన్న సినిమాలు యాక్ట్ చేసిన ఆమెకి ఇప్పుడే సుభాష్ లాంటి టాప్ డైరెక్టర్ దగ్గర ఛాన్స్ దొరికింది. సుభాష్ ఒక పెద్ద డైరెక్టర్, ఇండియాస్ ప్రైడ్ అని చెప్తూ ఉంటారు. అతను గత 30 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నాడు. సెల్ఫ్ మేడ్ పర్సన్, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. జనరల్గా హీరోలకి హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ ఇండియాలో డైరెక్టర్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అది సుభాష్ వల్లనే అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. సుభాష్ ఇప్పటిదాకా 36 సినిమాలు తీశాడు. అందులో 30 బ్లాక్ బస్టర్స్ అండ్ 5 అబవ్ యావరేజ్. ఆ ఒక్క సినిమా మాత్రమే కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. ఇప్పుడు తీయబోయేది 37వ సినిమా. ఇప్పటిదాకా అన్ని బాలీవుడ్లోనే తీశాడు. ఫస్ట్ టైం పాన్ ఇండియా ఫిలింని ప్లాన్ చేస్తున్నాడు అనే విషయాలన్నీ సేకరించాడు ఎలెక్స్. నెక్స్ట్ డే కమిషనర్ ఎలెక్స్ని మళ్ళీ ఆఫీస్కి రమ్మని చెప్పాడు. ఎలెక్స్ వచ్చాడు. హా ఎలెక్స్, ఇప్పుడు ఏ కేసు మీద వర్క్ చేస్తున్నావు? మెయిన్గా అయితే హీరోయిన్ కేసు మీద సార్, అది కాకుండా చిన్నవి 2-3 ఉన్నాయి. మనకు ఒక ప్రాబ్లం వచ్చి పడింది. నీకు సుధాకర్ ఖత్రి తెలుసు కదా, డివిజన్ 4 డిటెక్టివ్. అతను వాలంటరీ రిటైర్మెంట్ పెట్టాడయ్యా. ఇంకో 1 మంత్లో విఆర్ మీద వెళ్ళిపోతున్నాడు. అతని కేసెస్ కూడా నువ్వే తీసుకోవాలి. మాట్లాడు ఒకసారి అతనితో. అదేంటి సార్, నాకు హెల్ప్గా ఎవరైనా ఇస్తారనుకుంటే ఇంకా ఎక్కువ కేసెస్ ఇస్తున్నారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్ అలెక్స్. అతని ఫ్యామిలీకి జరిగిన దారుణం నుండి ఇంకా బయటపడినట్లేడు. నేను కూడా బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని హైర్ చేసుకోవాలి కదా. ఆల్రెడీ నోటీసులు పంపాను, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ని రమ్మని చెప్పాను. బయట డిపార్ట్మెంట్స్లో కూడా. సుధాకర్ లిస్ట్లో ఎక్కువ కేసెస్ కూడా లేవు నాకు తెలిసి, 1-2 ఉండుంటాయి. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. సార్, బడ్జెట్లు చూసుకుని క్రైములు జరగవు కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఓవర్ యాక్షన్ ఫ్రమ్ ద మీడియా. ఎలెక్స్, నీకున్న ఎక్స్పీరియన్స్కి, నాలెడ్జ్కి నీ ఇన్స్ట్రక్షన్ ఫలానా వాడు తప్పు చేశాడు అనిపిస్తే లోపల వేసేయి నీ స్టైల్లో. ఇంట్రోగేషన్ చేయి, రూల్స్ పక్కన పెట్టు కాసేపు. ఈ కేసెస్ అన్నీ కూడా 1 వీక్లో సాల్వ్ అవ్వాలి. సాక్ష్యం లేకుండా లోపల వేస్తే క్రైమ్ చేసిన వాడు కూడా కాలర్ ఎగరేసుకుని కోర్ట్ రూమ్ నుండి బయటకు వస్తాడు సార్. ఎనీవే, ఐ విల్ ట్రై మై బెస్ట్, బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పేసి ఆ రూమ్ నుండి బయటకు వచ్చాడు అలెక్స్. సుధాకర్ నెంబర్ అండ్ డీటెయిల్స్ తీసుకున్నాడు. అక్కడే ఉన్న అటెండెంట్ దగ్గర తీసుకుని తన కారులో కూర్చుని సుధాకర్ కాల్ చేశాడు. సుధాకర్ ఆన్సర్ చేయలేదు. ఈలోగా హీరోయిన్ స్వాతిరెడ్డి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆమె బాడీలో ఫెనటిల్ అనే డ్రగ్ ఉందని రిపోర్ట్లో ఉంది. అలెక్స్ షాక్ అయ్యాడు. ఫెనటిల్ ఈజ్ ఏ బ్యాన్ డ్రగ్. అది మెడికల్ పర్పసెస్ కోసం హాస్పిటల్లో ఉంటుంది, కానీ చాలా రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అక్కడ కూడా. ఆమె అపార్ట్మెంట్కి వెళ్ళాడు అలెక్స్. ఎక్కడా కూడా డ్రగ్ ఉన్నట్టు కనిపించలేదు. కిచెన్లో షుగర్, సాల్ట్తో పాటు లాక్స్2 పౌడర్, ఫేషియల్ పౌడర్స్ అన్నీ కూడా సీజ్ చేసి ల్యాబ్కి పంపించాడు. ఎందుకంటే ఫెనటిల్ ఈజ్ ఏ టేస్ట్లెస్
ఆర్డర్లెస్ డ్రగ్. అంటే చూసిన వెంటనే, నాలుగు మీద పెట్టిన వెంటనే చెప్పలేమన్నమాట. ఎలెక్స్ సినిమా యూనిట్లో మెంబర్స్ని కలుస్తా అని చెప్పాడు ఆ ప్రొడక్షన్ మేనేజర్తో. ఈలోగా ఇంకోసారి సుధాకర్ కాల్ చేశాడు. తను డీల్ చేసిన కేసెస్ గురించి తెలుసుకోవడానికి సుధాకర్కి ఫోన్ చేసినా సుధాకర్ లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ స్పాట్కి వెళ్ళాడు. ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎన్ని డేస్ అయింది అంటే 3 months అయిందండి. స్వాతి రెడ్డి ఎన్ని డేస్ వచ్చింది షూటింగ్కి అంటే రిహార్సల్కి ఒక రోజు అండి, నెక్స్ట్ డే ఇంకో రోజు అండి, అంటే 2 రోజులండి. సో పెద్దగా పోర్షన్ ఏమీ షూట్ అవ్వలేదన్నమాట ఆమె మీద. అంటే లేదండి, కానీ చాలా మంచి రోల్ అండి ఆమెది. ఆమె కెరియర్ సెట్ అయ్యే రోల్ ఇది, కానీ ఇలా అయిపోయింది. ఆమెతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీరు అంటే మన షూట్ అయ్యాక మాట్లాడానండి. కార్ రెడీ చేయించి పంపించానండి. అప్పుడు ఆమె ఏమైనా డల్గా ఉన్నారా అంటే లేరండి, హ్యాపీగానే ఉన్నారు. మీ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నారు అంటే రండి క్యారవాన్లో ఉంటారు అని చెప్పి క్యారవాన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతుంటే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుభాష్ అక్కడే ఉన్నారు. ప్రొడక్షన్ మేనేజర్ ఎలెక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే సుభాష్ అక్కడ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, రండి రండి, విన్నాను ఇవాళ మీరు వస్తున్నారని అని సుభాష్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంటే, తెలుసు, నేను ఆయనతో తర్వాత మాట్లాడతాను, ముందు మీతో పర్సనల్గా మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాడు. ప్రొడక్షన్ మేనేజర్ అండ్ సుభాష్ ఇద్దరు క్యారవాన్ దిగి వెళ్ళిపోయారు. సో ప్రొడ్యూసర్ గారు మీది హైదరాబాదే కదా, మరి సుభాష్తో మూవీ ఎందుకు ప్లాన్ చేస్తారు? మేము మా లాస్ట్ ఫిలింని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయడానికి ఆయన హెల్ప్ చేశారు. అప్పుడు బిల్డ్ అయింది మా ర్యాపో. ఓ షూటింగ్ అంతా ఇక్కడే ప్లాన్ చేశారా హైదరాబాద్లో? లేదండి అలెక్స్, 50% ఇక్కడ, 30% ముంబై, 20% ఓవర్సీస్లో పెట్టుకున్నాం. హీరోయిన్కి డైరెక్టర్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? అదేం లేదండి అలెక్స్, అలాంటిదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే ఆమెని ఏరుకోరి పెట్టుకున్నారు ఈ రోల్ కోసం. ఆమెమీ అంత పెద్ద హీరోయిన్ కూడా కాదు కదా. ఇక్కడ కోర్టులో కేసుని సబ్మిట్ చేస్తున్నాం ఇంకో 2 daysలో. మీరు మీ డైరెక్టర్ ప్రొడక్షన్ మేనేజర్ తప్పకుండా రావాలి. నేను వస్తానండి కావాలంటే, డైరెక్టర్ గారు ఎందుకు, ఇక్కడ షూట్ ఆగిపోతుంది అని అన్నాడు ప్రొడ్యూసర్. నేను పిలుస్తోంది మా ఇంట్లో పేరెంట్ అని కాదు, మూసుకుని రండి అని చెప్పి ఎలెక్స్ వెళ్ళిపోయాడు. ఎలెక్స్ కార్లో వెళ్తుండగా ఒక కాల్ వచ్చింది. హలో అలెక్స్ హియర్. అలెక్స్, నేను సుధాకర్ని మాట్లాడుతున్నాను. సార్, మీరు విఆర్ తీసుకున్నారని విన్నాను, మీతో మాట్లాడదామనే కాల్ చేశాను. ఇంటికి రా అలెక్స్, సాయంత్రం మాట్లాడదాం. అదేంటి మీరు ఆఫీస్కి రావడం లేదా? లేదు అలెక్స్, నా లీవ్స్ అన్నీ కూడా పెట్టి ఇంట్లోనే ఉంటున్నా. ఓ సరే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఇంకో 1 hourలో రావచ్చా? రా, పర్లేదు. సరే సార్, ఇంకో 1 hourలో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టి కార్ని సుధాకర్ ఇంటికి మళ్లించాడు. సుధాకర్కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి 5 years అవుతుంది. ముంబైలో కొన్ని ఇయర్స్ వర్క్ చేశాడు ఐపీఎస్లో. అతని గురించి తెలియని వాళ్ళు లేరు. అంతకుముందు ఢిల్లీలో అతనికి 30 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ దారుణం నుండి బయటపడలేక జాబ్కి రిజైన్ చేసి వైఫ్తో ఇంట్లోనే ఉంటున్నాడు. సుధాకర్ ఇంటికి చేరుకున్నాడు అలెక్స్. అలెక్స్ కమేన్. లేదు సార్, కమిషనర్ చెప్పారు మీ విఆర్ గురించి. అప్పుడే మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అలాగే మీ కేసెస్ని నన్ను తీసుకోమన్నారు. అదా, 1 minute అని లోపలికి వెళ్ళి 6 ఫైల్స్ని తీసుకొచ్చాడు సుధాకర్. అదేంటి సార్, కమిషనర్ ఒక్కేసే అని నన్ను హ్యాండిల్ చేయమని చెప్పారు. ఫైల్స్ చూస్తే చాలా ఉన్నాయి. అవును అలెక్స్, అట్ ప్రజెంట్ చూస్తుంది ఒక ఫైలే, కానీ నా కెరియర్లో నేను క్లోజ్ చేయలేని కేసెస్ ఇవన్నీ. ఢిల్లీ, ముంబైలో వర్క్ చేసేటప్పుడు న్యాయం కోసం నా తలుపు తట్టిన కేసెస్ ఇవన్నీ. వీటికి న్యాయం చేయాలి కదా, నాకున్న గడువులో నేను చేయలేకపోతున్నా. నువ్వు చేస్తావని ఆశిస్తున్నా. అందరూ నీ గురించి గొప్పగా చెప్తూ ఉంటే వినేవాడిని అలెక్స్. సార్, మీరు కమిషనర్ కన్నా దారుణంగా ఉన్నారు కదా. ఆయన ఒక్క కేసు ఇస్తే మీరు నాకు ఇంకొక 5 కేసులు యాడ్ చేసి ఇస్తున్నారు అని చెప్పి ఇద్దరు నవ్వుకున్నారు. సుధాకర్ నవ్వుతూ సడన్గా సీరియస్ అయ్యాడు. ఇవి 5 కేసులు కాదు అలెక్స్, ఇది ఒక్కటే అని నా అభిప్రాయం. ఇది ఒక సీరియల్ కిల్లర్ చేసిన పని అని నాకు అనిపిస్తోంది. అండ్ ఐఎమ్ నాట్ జోకింగ్. సార్, ఈ కోల్డ్ కేసెస్ అన్నీ సీరియల్ కిల్లింగ్సా? లింక్ ఏంటి? ఇవాళ నైట్ అంతా ఈ కేసెస్ గురించి చూడు, మనం డిస్కస్ చేద్దాం. తర్వాత నీకు చాలా విషయాలు తెలుస్తాయి. నాకు టైం లేదు సార్. కోల్డ్ కేసెస్ మీద వర్క్ చేయడానికి కమిషనర్ కూడా ఒప్పుకోడు. ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో స్టాఫ్లో నడుస్తుంది. మీకు తెలుసు కదా ప్రాబ్లమ్స్. అలెక్స్, ఒక పని చేయి, కేసు మొత్తం డీటెయిల్గా చదవకు. నా రిపోర్ట్ ఉంటుంది కదా లాస్ట్లో, అది చూడు. నీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ప్రొసీడ్ అవ్వు, లేకపోతే కమిషనర్కి ఇచ్చేసాయి. అతనే డిసైడ్ చేస్తాడు ఏం చేయాలో. చూస్తాను సార్, ఫస్ట్ నా కేసెస్ నేను క్లోజ్ చేయాలి అర్జెంటుగా.
అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని బయలుదేరాడు కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా అంతా చీకటి. సిటీలోకి వెళ్ళడానికి ఇంకొక 10 కిలోమీటర్లు పడుతుంది. పక్క ప్యాసింజర్ సీట్లో సుధాకర్ వర్క్ చేసిన డాక్యుమెంట్స్ పెట్టుకున్నాడు. సడన్గా ఎదుర్కొండా ఒక దున్నపోతు అడ్డం వచ్చేసరికి బ్రేక్ వేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కింద పడ్డాయి. అబ్బా అనుకుని ఆ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఫైల్లో పెట్టుకున్నాడు. అప్పుడేవో పిక్చర్స్ చూశాడు. సర్లే ఇంటికి వెళ్ళి చూసుకుందాం అనుకున్నాడు. ఎలెక్స్ ఇంటికి చేరుకున్నాడు. కాసేపు అయ్యాక ఇంటికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుండగా ఫోన్ మోగింది. చూస్తే కమిషనర్. ఏంటి సార్ ఈ టైంలో కాల్ చేశారు? ఆ హీరోయిన్ కేసు ఎంతవరకు వచ్చింది? సార్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఈరోజు షూటింగ్ స్పాట్కి వెళ్ళాను వాళ్ళ యూనిట్ మాల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. నో క్లూస్ అండ్ ఈలోగా సుధాకర్ గారు రమ్మంటే వెళ్ళాను. ఏవో కోల్డ్ కేసులు కూడా అప్పగించారు ఆయన. ఆ పాత కేసుల తర్వాత చూడొచ్చు, ముందు ఈ కేసు ఏదో కంప్లీట్ చేయి. ప్రొడ్యూసర్ పదే ఫోన్ చేసి దొబ్బుతున్నాడు నన్ను. నెక్స్ట్ షెడ్యూల్ ఫారెన్లో ఉందంట, ఈ వీక్ వెళ్ళాలంటున్నాడు. టేక్ ఇట్ యాజ్ ప్రయారిటీ అని ఫోన్ పెట్టేశాడు. ఎలెక్స్ ఫ్రెష్ అప్ అయ్యి టీవీ ఆన్ చేసి ఆ డైరెక్టర్ తీసిన మూవీస్ అన్నీ పార్ట్స్గా చూస్తూ పడుకుని పోయాడు. పొద్దున్న లేవగానే ఒక ఫేమస్ రైటర్ని కలవడానికి రెడీ అయ్యాడు. అతని పేరు సత్యేంద్ర వర్మ. 32 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో పెద్ద సినిమాలకి పనిచేశాడు. డైరెక్టర్ సుభాష్ ఘోష్తో 10 సినిమాలకి పనిచేశాడు. సత్యేంద్ర ఏదో స్టూడియోలో ఉన్నానంటే ఎలెక్స్ అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఎలెక్స్ మాట్లాడుతూ, సారీ సత్యేంద్ర గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. నాకు తెలుసు ఇదంతా క్రియేటివ్ వర్క్, కానీ తప్పట్లేదు, కేసు అలాంటిది. స్వాతిరెడ్డి కేసు విషయంలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఇంతకీ ఆ కేసులో మీరే ప్రైమ్ డిటెక్టివా? ఎస్, నేనే. స్వాతిరెడ్డి కేసు డీల్ చేయడానికి కమిషనర్ గారు నన్నే అపాయింట్ చేశారు. ఓకే, నేను ఎలా హెల్ప్ చేయగలను మీకు? డైరెక్టర్ సుభాష్ ఘోష్ గురించి కొన్ని విషయాలు తెలియాలి నాకు. అంటే అతను షూటింగ్ సెట్లో ఎలా ఉంటారు, తనతో పనిచేసే వారితో ఎలా ఉంటారు, ముఖ్యంగా తన సినిమాల్లో వర్క్ చేసిన హీరోయిన్స్తో ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ. సుభాష్ ఇప్పుడు ఒక గొప్ప పేరు కదా. అతను ఒక మంచి డైరెక్టర్ అనేది ఎంత నిజమో, ముక్కోపి అనేది కూడా అంతే నిజం. సెట్లో అతను అనుకున్న ప్రకారం జరగకపోతే అరిచేసేవాడు, కోప్పడిపోయేవాడు. సుభాష్ గారి పర్సనల్ విషయాలు నాకు తెలియదు, కానీ సినిమా విషయంలో మాత్రం చాలా పర్టికులర్గా ఉంటాడు ఆయన. నేను ఆయన సినిమాకి పనిచేసినప్పుడు కొన్ని సీన్స్ మార్చేసేవాడు స్టోరీలో. పట్టుపట్టి ఇలానే కావాలి అని రాయించుకునేవాడు. చాలా కీన్గా కొన్ని డీటెయిల్స్, అంటే హీరోయిన్పై చెయ్యి ఇక్కడ వెయ్యాలి, విలన్ చెయ్యి వేస్తే హీరోయిన్ ఇలా అరవాలి, విలన్ హీరోయిన్ ఏడుపుకి ఇలా నవ్వాలి. చాలా క్రియేటివ్ మైండ్ అది. అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి ఆ సీన్స్. జనంలో ఇప్పటికీ క్రేజ్ ఉంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే సెట్లో అందరితో ఉన్నట్టే ఉండేవాడు ఆయన. నాకు అలా కనిపించేది. మరి షూటింగ్ అయ్యాక ఎవరు వెళ్తారు, ఎలా వెళ్తారు మనకు తెలియదు కదా. రూమర్లు అయితే వింటూనే ఉంటాం. అలాంటి రూమర్స్ ఏమైనా ఉన్నాయా ఈయనకి, హీరోయిన్స్కి? నేనేమీ వినలే. సరే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. కమిషనర్ కాల్ చేసి స్వాతిరెడ్డి పోస్ట్మార్టం రిపోర్ట్ గురించి చెప్పి, ఆ డ్రగ్ తన బాడీలోకి ఎలా వచ్చిందో తెలియదు, తానే తీసుకుందా లేదా ఎవరైనా ఇంజెక్ట్ చేశారా తెలీదు, నాకు ఇంకొక 1 day టైం ఇవ్వండి, ఐ విల్ క్రాక్ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్ అని అలెక్స్ చెప్పాడు. సరే అలెక్స్, ఎల్లుండ ఇన్హౌస్ కోర్ట్ హీరింగ్ అరేంజ్ చేశాడు ప్రొడ్యూసర్. మీడియా ఫోకస్ తగ్గించడానికి మనం ఈ యాక్షన్కి వెళ్తున్నాం. హోప్ యూ విల్ క్రాక్ ఇట్ సూన్ అలెక్స్. సరే సార్, నేను అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. ముంబై దేనికి చెప్తా సార్, చిన్న అపాయింట్మెంట్ ఉంది. అలెక్స్, హోప్ యు ఆర్ నాట్ డీవియేటింగ్ ఫ్రమ్ దిస్ కేస్. చాలా ఇంపార్టెంట్ ఈ కేసు మనకి. డోంట్ వెరీ సార్, ఎల్లుండి కలుస్తా అందరినీ అని చెప్పి అలెక్స్ ముంబై వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు అలెక్స్ ఎవరి ఫోన్లో ఆన్సర్ చేయలేదు. కమిషనర్ ఫోన్ చేస్తున్నా పట్టించుకోలేదు. ఆ మరుసటి రోజు కోర్ట్ హియరింగ్లో అడుగు జడ్జి వచ్చారు. అలెక్స్ కూడా పరిగెట్టుకుంటూ రూమ్లోకి వచ్చి జడ్జి రాకముందే జస్ట్ నించున్నాడు. అలెక్స్, కమిషనర్, సుభాష్ ఘోష్, ప్రొడ్యూసర్, వాళ్ళ లాయర్ ఫిరోజ్ అక్కడే ఉన్నారు. స్వాతిరెడ్డి తరపున స్టేట్ లాయర్ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు అలెక్స్, యువర్ ఆనర్, స్వాతిరెడ్డి పోస్ట్మార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్స్ బట్టి ఆమెది మర్డర్ కాదు, సూసైడ్ అని చెప్పవచ్చును. డ్రగ్ ఓవర్డోస్ అయ్యి తన ఇంట్లోనే తను చనిపోయింది. ఇదిగో సాక్ష్యాలని కొన్ని డాక్యుమెంట్స్ జడ్జి ముందు ఉంచాడు. తన డెత్కి ఈ సినిమా యూనిట్కి ఎలాంటి సంబంధం లేదు. వీ కెన్ గివ్ దెమ్ క్లీన్ చిట్. వాళ్ళ మూవీని రెజ్యూమ్ చేసుకోవచ్చని చెప్పాడు అలెక్స్, అండ్ ఆల్సో దేర్ స్టేట్ లాయర్. ఇదంతా విన్న తర్వాత ప్రొడ్యూసర్ అమ్మయ్య అనుకున్నాడు. మరి ఇంతటి దానికి ఇన్ని డేస్ డిలే అన్నట్టు ప్రొడ్యూసర్ అలెక్స్ వైపు పైనుంచి కింద వరకు చూశాడు. అప్పుడు అలెక్స్ మాట్లాడుతూ, కానీ నాది ఒక చిన్న కండిషన్.
డైరెక్టర్ సుభాష్ ఘోష్ గారి పాస్పోర్ట్ రిలీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పాడు. ఇది విన్నాక హాల్లో ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. జడ్జి కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. డైరెక్టర్ తరపున లాయర్ లేచి, ఆ డెత్కి సుభాష్కి ఏం సంబంధం లేనప్పుడు పాస్పోర్ట్ ఎందుకు రిలీజ్ చేయొద్దు? యువర్ ఆనర్, అలెక్స్కి మతి చెడినట్టుంది. కేసు క్లోజ్ చేయమంటాడు, కానీ సంబంధం లేని వాళ్ళని హోల్డ్ చేయమంటున్నాడు. ఎందుకు? అప్పుడు జడ్జ్, మిస్టర్ అలెక్స్, ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఎస్ యువర్ ఆనర్, 2 days బ్యాక్ నేను డిటెక్టివ్ సుధాకర్ గారిని ఇంటికి వెళ్ళాను. తను వీఆర్ తీసుకుంటున్నాడని తన కేసెస్ అన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేశారు కమిషనర్ గారు. తను ఇచ్చిన 6 కేసెస్లో 5 కేసెస్ ఆర్ కోల్డ్ కేసెస్, అంటే అతని డ్యూటీలో ఉన్నప్పుడు సాల్వ్ అవ్వని కేసెస్. ఆ కేసెస్లో ఏదో కామన్ పాయింట్ ఉందని అవన్నీ సీరియల్ కిల్లింగ్స్ అని చెప్పారు. నేను నమ్మలేదు ఫస్ట్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 కేసెస్కి స్వాతిరెడ్డి కేసుకి ఎలాంటి సంబంధం లేదు. కానీ మీరు పర్మిషన్ ఇస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. జడ్జి ఒక 10 seconds గ్యాప్ తీసుకుని అటు ఇటు చూసి ఓకే ప్రొసీడ్ అని అన్నాడు. సుధాకర్ 5 కేసెస్ ఫైల్స్ని జడ్జికి సబ్మిట్ చేసి, యువర్ ఆనర్, కేస్ నెంబర్ 5ని చూడండి, ఇట్స్ ఎ మర్డర్ కేస్. అండ్ సుధాకర్ గారి రిపోర్ట్ని చదవండి. అలానే యూ కెన్ సీ ద ఫోటోగ్రాఫ్స్ అటాచ్డ్ అట్ ది ఎండ్. ఆ ఫోటోని డీపిక్సిలేట్ చేసిన తర్వాత ఆ ఫోటోలో విక్టిమ్కి కుడి చెంపపైన మర్డరర్ తన చేతితో బాగా కొట్టాడని రిపోర్ట్లో ఉంది. ఆ చెంపపైన ఎస్ అనే లోగో కనపడుతోంది. మేబీ మర్డరర్ హ్యాండ్ రింగ్ మార్క్ ఏమో. అప్పుడు ఫిరోజ్ లాయర్ మాట్లాడుతూ, అసలు నా క్లయింట్ చేతికి ఉంగరాలే లేవు. ఆయన ఎస్ అంటే సూర్య అవ్వచ్చు, సల్మాన్ అవ్వచ్చు, షారూక్ అవ్వచ్చు, సుభాష్ ఎందుకు అవ్వాలి? అలెక్స్, కరెక్ట్, ఎవరైనా కావచ్చు. నేను సుభాష్ అని ఇంకా చెప్పలేదే. కానీ ఆ నెక్స్ట్ పిక్చర్ని చూస్తే ఎస్లోనే జీ కూడా ఇంప్లాంట్ అయ్యి ఉంది. అలానే తన సొంత బ్యానర్ అయిన ప్రొడక్షన్ హౌస్ లోగోగా 2 సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన బ్యానర్. మీరు డైరెక్టర్ గారి 15 years బ్యాక్ ఫొటోస్ కనుక చూసినట్టయితే ఎస్జీ అనే లోగోతో ఉన్న రింగ్ మనకు చాలా ఫొటోస్లో, ఇంటర్వ్యూస్లో కనబడుతుంది. అప్పుడు ఫిరోజ్ మాట్లాడుతూ, ఎస్జీ అనే లోగోతో చాలా ఉంగరాలు ఉంటాయి. నా క్లయింటే ఆ మర్డర్ చేశాడని సాలిడ్ ప్రూఫ్ ఏంటి? సల్మాన్ ఖాన్ చేతికి బ్రేస్లెట్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి బ్రేస్లెట్ చాలామంది దగ్గర ఉంటుంది. ఆ బ్రేస్లెట్ ఏదైనా మర్డర్ బ్రేస్లెట్ దొరికితే సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేస్తారా? ఆగండి ఫిరోజ్ గారు, అన్నిటికీ తొందరే మీకు. సుధాకర్ సార్ కేస్ ఫైల్స్ని తీసుకుని నేను ఇంటికి వెళ్ళాక మన డైరెక్టర్ సుభాష్ ఘోష్ మూవీస్ చూశాను. దాని తర్వాత ఆ 5 కేస్ ఫైల్స్ చదివాను. ఆశ్చర్యంగా నేను చూసిన మూవీ స్టోరీని నేను చదువుతున్న కేస్ స్టోరీ ఒకలాగే అనిపించాయి. తర్వాత తన మూవీస్లో అన్నిటి గురించి రీసెర్చ్ చేశాను. వాటిల్లో 5, అంటే కేవలం 5 మూవీస్ మాత్రమే క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉన్నాయి. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈజ్ ఆ 5 మూవీ స్టోరీసు, ఈ 5 కేసెస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి. నేను ముంబై వెళ్ళాను. ముంబైలో ముంబై రైటర్స్ అసోసియేషన్కి వెళ్ళాను ఆ 5 మూవీ స్టోరీస్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్స్ని తేయడానికి. ఇదిగోండి ఆ రిపోర్ట్ అని సబ్మిట్ చేశాడు. సుభాష్ మూవీస్లో తనతో కామన్గా పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూశాను. అందరూ 1-2 మూవీస్కి మించి పని చేయలేదు, ఒక్క రైటర్ సత్యేంద్ర వర్మ తప్ప. ఆ 5 మూవీస్ రైటర్ సత్యేంద్ర వర్మ గారి స్టేట్మెంట్ రిపోర్ట్ ఇదిగోండి అని సబ్మిట్ చేశాడు. సత్యేంద్ర గారి స్టేట్మెంట్ ప్రకారం ఆ 5 మూవీస్లో కొన్ని సీన్స్ పట్టుపట్టి మరీ ఇలాగే కావాలని రాయించుకున్నాడు సుభాష్. ఎలాగంటే అచ్చం ఆ 5 డెత్స్ జరిగినట్టు. అండ్ మెయిన్గా ఇంకో పాయింట్ ఏంటంటే సుభాష్ ఘోష్ ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక ఊపారని, రికార్డ్స్ క్రియేట్ చేశాడని అవార్డ్స్ ఇచ్చి రివార్డ్ కొట్టి మనందరినీ మెప్పించారు. అయితే ఈయన ఒక బంగ్లాదేశీ. 1980లో ఈయన కుటుంబం రెఫ్యూజీస్ కింద వెస్ట్ బెంగాల్కి వచ్చారు. ఇన్ని చెప్పిన తర్వాత మీరు నిజం ఒప్పుకోకపోతే ఇంకా వరస్ట్గా ఉంటుంది సుభాష్ గారు అని చెప్పి వెనక్కి తిరిగి సుభాష్ని చూశాడు. ఫిరోజ్ అప్పుడు మాట్లాడుతూ, అసలు ఈ హీరింగ్ స్వాతిరెడ్డి కేసు గురించి, ఆ పాత కేసెస్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అలెక్స్ ఎలాగైనా ఆ కేసెస్ అన్నీ సాల్వ్ చేయాలని, ఆ కేసెస్ అన్నీ కూడా సుభాష్ మూవీస్లో సంబంధం ఉన్నట్టు లింకులు పెట్టి మా క్లయింట్ని డిగ్రేడ్ చేస్తున్నాడు. యువర్ ఆనర్, డైరెక్టర్ సుభాష్ ఈజ్ ఇన్నోసెంట్. ప్లీజ్ గివ్ హిమ్ క్లీన్ చిట్ అండ్ హిస్ పాస్పోర్ట్. అప్పటిదాకా కామ్గా ఉన్న సుభాష్ మాట్లాడుతూ, ఆగండి ఫిరోజ్, ఆగండి. అలెక్స్, నువ్వు చెప్పింది నిజమే. నేను ఒక బంగ్లాదేశీ రెఫ్యూజీని. అప్పట్లో ఉండడానికి చోటు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డ లేదు. నాకు 7-8 ఏళ్ల వయసులో వచ్చేసాం. ప్రతిరోజు ఏడుస్తూ ఉండేవాడిని. తెలియదు ఎందుకు ఏడుస్తున్నాను.
అలాంటి నన్ను ఒకరోజు నా బాధని మర్చిపోయేలా చేసింది, నాలో ఒక కొత్త ఆనందాన్ని నింపింది సినిమా. ఆ రోజు నేను చూసిన సినిమాయే నన్ను ఇంతటి వాడిని చేసింది. సినిమా అంటే నాకు పిచ్చి. అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ సినిమా చూసేవాడిని. నెమ్మదిగా సినిమా అంటే ఒక వ్యామోహం పెరిగింది. బాగోలేని సినిమాల్లో పాయింట్స్ని తర్వాత రోజు పనిలోకి వెళ్ళిన వాళ్ళతో డిస్కస్ చేసుకునేవాడిని. ఇక్కడుంటే లాభం లేదని 15 ఏళ్ళకి ముంబైలో దిగాను. అప్పుడు ఏదైనా కొత్త కథ రాయాలని అనిపించేది. కథ ఎలా రాస్తారో తెలుసుకోవడం కోసమని 2-3 రైటర్ల దగ్గర వర్క్ చేశాను. మంచి పాయింట్స్ తెలిసాయి. వాస్తవంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీసుకుని వాటికి కొన్ని మెరుపులు తగిలించి కథ అల్లుతున్నారు. కానీ ఆ కథలో మలుపు కొంతమందికి ముందే పసిగట్టేస్తున్నారు. అప్పుడే నాకు ఎవరూ పసిగట్టలేని కథని రెడీ చేద్దామనే ఆలోచన వచ్చింది. దానినే మనం ట్విస్ట్ అంటాం కదా. ప్రతి రైటర్కి కొన్ని డేస్ తర్వాత ఏం రాయాలో తెలియదు, ఎలా రాయాలో తెలియదు, ఏం రాసినా నచ్చదు. అదే రైటర్స్ బ్లాక్. నాకు అలాంటిదే ఎదురయ్యింది. అప్పుడే మోనా కూడా పరిచయమైంది. ఆమె సైడ్ డాన్సర్గా చేసేది. చూసినప్పుడే నాకు గుచ్చుకుంది. ఆమెను ఎలా అయినా అనుభవించాలనిపించింది. ఆమెని అనుభవించి హతమార్చి ఆ బాడీని మాయం చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఒక డాన్సర్, ఇలాంటి ఒక రైటర్, ఆ కథని నేను రాస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నాకు తట్టింది. ఆలోచన తట్టిన తర్వాత నేను తీసిన నా 4వ సినిమాయే నటరంజని. బ్లాక్ బస్టర్ చేశారు జనం. అక్కడి నుండి తిరిగే లేదు నాకు. ఇప్పుడు వచ్చిన బ్లాక్ బస్టరే. అంటే మీరు జరిగిన కథని తీసుకుని దాన్ని సినిమా తీశారని చెప్తున్నారా అని అలెక్స్ అడిగాడు. అవును, బొంబాయి రైటర్ అసోసియేషన్లో నేను తీసుకొచ్చిన ఈ డేట్స్ చూస్తే మీరు ఆల్రెడీ కథని రిజిస్టర్ చేసిన తర్వాత ఈ హత్య జరిగిన డేట్లు అవుతున్నాయి. అంటే మీరు రాసినది నిజమవుతుంది, అది మళ్ళా మీరు తీయబడుతున్నారు అని వెంటనే సుభాష్ మోహన్లో చెమటలు పడ్డాయి. అప్పుడు జడ్జ్ హోల్డ్ ఆన్ అందరినీ వేరే గదిలో వెళ్ళిపోమని చెప్పాడు. అలెక్స్ అండ్ కమిషనర్ మాత్రమే ఉండమని చెప్పాడు. అందరూ జడ్జ్ చెప్పినట్టునే వెళ్ళిపోయారు. అలెక్స్, ఇతను చెప్పేదంటా వింటుంటే ఆ హత్యలన్నీ ఇతనే చేశాడని నాకే నమ్మకం వస్తుంది. ఈ కోర్టు ఈ కేసు మీద ఇది ఫైల్ అవ్వకుండా ఇదంతా చెప్పినా వేస్టే. రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ పెద్ద కోర్టులకు వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. ఆ రింగ్ పోయిందని ముంబైలో ఏదో ఒక చిన్న పోలీస్ స్టేషన్ నుండి లెటర్ తెచ్చినా ఇతను బయటకు వచ్చేస్తాడు. సినిమా వాడు కదా, అసలే స్టోరీలు కూడా బాగా రాస్తాడు. ఎస్ సార్, అవును. అప్పుడు కమిషనర్ మాట్లాడుతూ, మరి ఎలా ఇతను ట్రాప్ చేయగలం అని అడిగాడు. అప్పుడు అలెక్స్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, గివ్ మీ 2 minutes అని చెప్పి జడ్జిని తన గ్లాసెస్ తీసేయమని, అలెక్స్ తాను ఇచ్చిన గ్లాసెస్ పెట్టుకోమని అలెక్స్ చెప్పాడు. జడ్జి గారు అలెక్స్ చెప్పినట్టే అలెక్స్ ఇచ్చిన గ్లాసెస్ పెట్టుకుని అతని గ్లాసెస్ తీసేసి ఆ పక్క రూమ్లో ఉన్న వాళ్ళని రమ్మని చెప్పారు. మళ్ళీ అందరూ వచ్చారు. అప్పుడు జడ్జ్, మీ స్టోరీ బాగుంది, అంటే ఆ 5 murders మీరే చేశారని ఒప్పుకుంటున్నారా? అన్ని కథలు వింటారనుకున్నాను, ఒకటి విని కన్క్లూజన్కి వచ్చేసారు. ఈ కోర్టులో ఆ కేసెస్ ఏమీ రిజిస్టర్ అవ్వలేదు, అవి నాకు తెలుసు. అందుకే ఇక్కడ నేను ఏం చెప్పినా ఒప్పుకున్నా అది చెల్లదు. అవును, ఆ 5 కేసులు నావే. ఏం పీక్తారో పీక్కోండి, కానీ మర్చిపోకండి నేను క్రియేటివ్ రైటర్ని, డైరెక్టర్ని. అప్పుడు ఫిరోజ్ మధ్యలో మాట్లాడుతూ, సార్ జడ్జి గారి ముందు అలా మాట్లాడకూడదు అంటే, సుభాష్ ఇప్పటికే బాగా లేట్ అయ్యింది, ఎన్ని డేస్ ఓపిక్గా ఉండాలి. ఈ స్వాతిరెడ్డి ఎలా చచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ పాత కేసెస్లో ఉన్న వాళ్ళంతా ఎలా చచ్చారో నాకే తెలుసు అని చెప్తూ సైకిల్లో నవ్వాడు. అలెక్స్ అప్పుడు ఇవన్నీ విన్నాక, సుభాష్ గారు ఈజ్ నాట్ ఓన్లీ ఏ గ్రేట్ రైటర్, డైరెక్టర్, యాక్టర్, బట్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ వీ గాట్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. బిగ్గెస్ట్ సైకోపాత్ ఎవర్. తన మూవీస్ హిట్ అవ్వాలని, రియలిస్టిక్గా ఉండాలని తానే మర్డర్స్ చేసుకుని, కథ రాసుకొని, ఆ కథ చుట్టూ డ్రామా అల్లి ఎమోషన్స్ని తన సినిమాకి వాడుకున్నాడు. అది చెప్తూ ఉన్నప్పుడు కూడా సుభాష్ వెకిలిగా నవ్వుతున్నాడు. జడ్జి ఒక నిమిషం ఆలోచించి, ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఆల్ దీస్ ఎవిడెన్సెస్, సుభాష్ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా పోలీస్ వారిని కోరుతున్నాం. అలానే ఈ కేసెస్ అన్నీ ఎక్కడెక్కడ ఓపెన్ అయ్యి ఉన్నాయో అక్కడే వాటిని సాల్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడు సుభాష్ మాట్లాడుతూ, ఏంట్రా మీరు కోరుకునేది? నేను పై కోర్టుకు వెళ్ళి మీరంతా ప్రెజర్ చేశారని చెప్తాను.
అసలు ఆ రింగే పోయింది 20 ఏళ్ల కిందట. నాకు సంబంధం లేదని చెప్తాను. ఇదంతా బాలీవుడ్ బాద్షా, సౌత్ ఇండియన్ మెగాస్టార్లు చేయించారని చెప్తాను. వాళ్ళు ఎవరు ఇందులో లేరని మీకు నాకు తెలుసు, కానీ ఆ మాట నిజమా కాదా అని ప్రూవ్ చేయాలి కదా. దానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అదిరా మన సిస్టమ్. వాడుకుంటా. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు మీరు మీ గ్లాసెస్ నాకు ఇచ్చివచ్చు అని అలెక్స్ జడ్జితో చెప్తే సుభాష్ తెల్లముఖం పెట్టాడు. అప్పుడు జడ్జ్ అలెక్స్ తోటి, ఇదంతా రికార్డ్ అయింది అలెక్స్? ఎస్ సార్, రికార్డ్ అయ్యి సేఫ్గా క్లౌడ్లో ఉంది. ఈ కేసెస్ ఓపెన్ అయిన కోర్ట్స్లో నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను రీఓపెన్ చేయించడానికి. జడ్జ్ అప్పుడు మాట్లాడుతూ, ఇప్పటిదాకా విన్న వాంగ్మూలాలు, సాక్ష్యాలు, రిపోర్ట్స్ అన్నీ పరిశీలించాక స్వాతిరెడ్డి కేసు ఒక సూసైడ్ అని కేసుని క్లోజ్ చేయబడింది. అయితే సుభాష్ ఘోష్ తనకి తానే పాత కేసెస్కి నిందిస్తుడని ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అతని అదుపులో తీసుకుని ఆ కేసును ఓపెన్ చేసిన పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేసి సుభాష్ని అక్కడికి తరలింపు చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను అని తీర్పిచ్చారు. అలెక్స్ని, పోలీస్ వారిని అతి తక్కువ సమయంలో ఇటువంటి హై ప్రొఫైల్ కేసును సాల్వ్ చేసినందుకు అభినందిస్తున్నాను అని చెప్పి అందరినీ అక్కడ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత సుధాకర్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్, నా పెండింగ్ కేసెస్ని ఇంత త్వరగా సాల్వ్ చేసావు. ఇప్పుడు నేను తృప్తిగా వీఆర్ తీసుకుంటాను. అలెక్స్ మాట్లాడుతూ, క్లోజ్ అయినవి కోల్డ్ కేసెస్ సార్, మీ యాక్టివ్ కేసు ఏదో పెండింగ్లో ఉంది, ఇంకా చూడాలి దాని గురించి. యూ విల్ సాల్వ్ ఇట్ మ్యాన్, ఐ నో. అప్పుడు కమిషనర్ వచ్చి, గుడ్ జాబ్ అలెక్స్, యాజ్ యూజువల్గా అని మాట్లాడుతుంటే ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి 2 లెటర్స్ ఇచ్చాడు. అవి ఓపెన్ చేసి చదివి కమిషనర్ అలెక్స్తో ఇలా అన్నాడు, అలెక్స్, స్టాఫ్ పెంచమని అడిగావు కదా, నాకు తెలిసిన ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేశానని చెప్పాను కదా, అందులో నుండి 2 వస్తున్నారు. హో నైస్ సార్. ఎవరు జాయిన్ అవుతున్నారు సార్ మన డిపార్ట్మెంట్లో? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నీకు శర్వానంద్ తెలుసు కదా, అదే దొంగ పోలీస్ ఆట ఆడాడు కదా, ఒక ఊర్లో ప్రెసిడెంట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఆస్తి అక్రమంగా తీసుకుంటుంటే ఆ కేసుని సాల్వ్ చేశాడు. ఓ అతనా, వెరీ నైస్. మరి ఇంకోటి ఎవరు సార్? ఇది నీకు తెలుసో లేదో నాకు తెలీదు. కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో బడాబాయ్ చోటాబాయ్ అని 2 గ్యాంగ్స్ ఉండేవి. ఆ గ్యాంగ్స్ని ఏరిపారేసిన ఒక హీరో. ఓ అంటే చనిపోయే ముందు నీ చివరి కోరిక ఏంటని అడిగి తీర్చే స్పై కదా అతను. అతను పోలీస్ కాదు కదా. ఎస్, అతను డైరెక్ట్గా వర్క్ చేయడానికి మనతో ఒప్పుకోలేదు, కాకపోతే వర్క్ చేస్తా అన్నాడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో, హ్యాకింగ్లో, ఇలాంటి వాటిలో హెల్ప్ చేస్తా అన్నాడు. దట్స్ నైస్ సార్. బట్ ఇంత సడన్గా అతను మనకి హెల్ప్ చేస్తున్నాడంటే ఆర్ దే ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్ అని అలెక్స్ డౌట్ఫుల్గా అడిగాడు. బాగానే గెస్ట్ చేసావు అలెక్స్. ఎస్, మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ మ్యాన్ అయిన కింగ్ కోబ్రా హైదరాబాద్కి వస్తున్నాడంట. దే వాంట్ టు క్యాచ్ హిమ్ అలైవ్. కింగ్ కోబ్రానా? అయితే అతను చావలేదనే రూమర్ నిజమేనమాట. ఎనీవే, రానివ్వండి, చూసుకుందాం. సో అదండి డిటెక్టివ్ అలెక్స్ స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే యాజ్ యూజువల్గా ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. నా నెంబర్ తెలిసిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఐ విల్ బి రియలీ హ్యాపీ. అండ్ సందీప్ మళ్ళీ నాకు ఈ స్టోరీలో హెల్ప్ చేశాడు. థ్యాంక్స్ సందీప్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.